కాస్టింగ్ కౌచ్ సినీ రంగాన్ని పట్టిపీడిస్తున్న సమస్య. ఇప్పటికే ఎంతోమంది తారలు ఇండస్ట్రీలో తమకు ఎదురైన చేదు అనుభవాలను, కఠిన పరిస్థితుల గురించి బహిరంగంగా మాట్లాడారు. ఎలాంటి గాడ్ ఫాదర్స్ లేకుండా సినిమాల్లో తొలి అవకాశం కోసం ఎదురుచూస్తున్న చాలామంది అమ్మాయిలు కాస్టింగ్ కౌచ్ పరిస్థితులను ఎదుర్కొన్నవారే. ఇప్పటికే చాలామంది హీరోయిన్లు, నటీమణులు తమకు ఎదురైన పరిస్థితుల గురించి సంచలన విషయాలు పంచుకున్నారు. ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామంది కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. హీరోయిన్లు కూడా ధైర్యంగా బయటకు వచ్చి తమకు ఎదురైన చేదు అనుభవాలను, ఇండస్ట్రీలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బహిరంగంగానే మాట్లాడారు చాలామంది నటీమణులు. యంగ్ హీరోయిన్స్ దగ్గర నుంచి సీనియర్ హీరోయిన్స్ వరకు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి మాట్లాడారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ కూడా తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి షాకింగ్ విషయాలను బయటపెట్టారు. ఓ నిర్మాత అవమానంతో 6 నెలలు నరకం అనుభవించా అని చెప్పి ఎమోషనల్ అయ్యింది ఆ సీనియర్ నటి. ఇంతకు ఆ అందాల భామ ఎవరు? ఆమెను వేధించిన నిర్మాత ఎవరు? ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న వారిలో విద్యా బాలన్ ఒకరు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితురాలే. విద్యా బాలన్ నటించిన డర్టీ పిక్చర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. ఈ సినిమాలో ఆమె నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలోనూ నటించి మెప్పించింది విద్య. ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉన్న విద్య తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఓ నిర్మాత తనను అవమానించాడని తెలిపింది విద్యా బాలన్. తాజాగా విద్య మాట్లాడుతూ ఓ నిర్మాత తన దగ్గరకు వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపింది. ఒక సినీ నిర్మాత నాతో చాలా దారుణంగా ప్రవర్తించాడు. నా దగ్గరికి వచ్చి అసభ్యకరంగా, చండాలంగా పిలిచాడు. ఆ మాటలు నన్ను ఎంతో బాధపెట్టాయి. ఆ అవమానంతో నేను దాదాపు 6 నెలల పాటు నా ముఖాన్ని అద్దంలో చూసుకోలేదు. ఆ మాటలు నన్ను ఎంత బాధపెట్టాయంటే నేను 6 నెలల పాటు నరకం అనుభవించా. ఆ మాటలకు నేను మనిషిని కాలేకపోయా. ఇలాంటి సంఘటనలు నా కెరీర్లో చాలానే జరిగాయి. అదే టైంలో బాడీ షేమింగ్ కూడా చేశారు అని తెలిపింది విద్యా బాలన్. అలాగే నాకు మలయాళంలో ఆఫర్ వచ్చింది. ఆ సమయంలో సినిమా ఆగిపోయింది. దాంతో అందరూ నన్ను దురదృష్టవంతురాలు అన్నారు. ఏదో కారణంతో సినిమా ఆగిపోతే దానికి నేను కారణమన్నారు. ఇలాంటివి నా కెరీర్లో చాలానే జరిగాయి అని చెప్పుకొచ్చింది విద్యా బాలన్.